బాగా తెలుసు, ఎందుకంటే 2004లో ఏటిక్లో ఇవన్నీ. అయితే ఇవాళ ఒకటి, మీరు ఇవాళ కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ ఇదివరకటి భారతీయ జనతా పార్టీ కాదు. ఒకప్పుడు వాజ్పేయి గారు అద్వానీ గారికి సంబంధించిన పార్టీ కాదు. ఇది మోడీ అమిత్ షా టైం. ప్రాంతీయ పార్టీలు, బలహీనంగా ఉన్న పార్టీల్ని మింగేయటములో లేదా వాళ్ళని కనిపించకుండా చేయటంలో వాళ్ళని మించినటువంటి దిట్ట ఇవాళ ఈ దేశంలో ఎవ్వరూ లేరు. మర్యాదగా లొంగారా, లొంగుతారు. లొంగకపోతే ఏం చేయాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. నితీష్ కుమార్ లొంగాడు, మంచిగా వచ్చాడు. ఆయన సురేన్ ఎదురు తిరిగాడు, లోపలికి వెళ్ళాడు. అయితే ఈ మాట నేను అంటున్నది వాళ్లే చేస్తున్నారని మాత్రం కాదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల్ని చట్టం చర్యలు తీసుకునేటప్పుడు మాట్లాడటం. అది నేను చెప్తాను. హేమంత్ సోరెన్కి నేనేమి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, ఆయన చేశాడు, కానీ వదిలేశారు. మాకెందుకు అన్నారు, విచారణ సంస్థలు చేసుకుని వెళ్ళిపోయాడు లోపలికి. మరి నితీష్ కుమార్ మీద కూడా కొన్ని వస్తున్నాయి, కానీ వాటిలన్నింటినీ పట్టించుకోలేదు, ఆయన వచ్చాడు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ ఏంటి అని అడిగితే చంద్రబాబు గారే చెప్తుంటారు, తిట్టడం అనేటువంటిది రాజకీయం. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పనని మోడీ గారి యొక్క తల్లిని భార్యని తిట్టాను, అమిత్ షా గారికి దాడి చేయించాను అంటాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయిస్తాడు. అయితే ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటంటే, నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ మింగేయబోతున్నది. ఇది నేను లాస్ట్ 9 నెలల నుంచి చెప్తున్నాను. అదే ఇవాటి రోజున ఉన్నారు కదా ఆంధ్రజ్యోతి, ఆయన ఏమంటారు, వారాంత పలుకులు. ఆయన చాలా చక్కగా రాసేశాడు. ఆయనకు తెలుసు కొన్ని ఏం జరుగుతున్నాయి. ఆయన ఇవాళ క్లియర్ గా రాసింది ఏంటంటే, ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ కొన్నాళ్లుగా ఆసక్తి ప్రదర్శిస్తోంది. స్కిల్ కేసులో అరెస్టుకు ముందు 4 నెలల కిందట ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన రిమాండ్ లో ఉన్న సమయంలో లోకేష్ 2 పర్యాయాలు అమిత్ షాతో చర్చలు జరిపారు అనేటువంటి. 2 సార్లు జరిపినట్టు మన ఎవరికి తెలియదు. మరి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకసారి జరిపాడని అనుకుంటున్నామా? చెప్తాను నేను. స్కిల్ కేసుకు ముందు నేను చెప్పాను, 4 నెలల క్రితం అమిత్ షా గారిని కలవటానికి వెళ్తే, ఇవాళ ఎట్లయితే నడ్డా గారు కూడా వస్తున్నారో ఆ రోజు కూడా నడ్డా గారు కూడా వచ్చారు, మాట్లాడుకున్నారు. అయితే చంద్రబాబు గారికి ఈ పచ్చపత్రికలకి ఉన్నటువంటిది ఏంటంటే, ఎంతసేపటికి వెన్నుపోట్లు పొడవటమే, మాట మీద క్రెడిబిలిటీ లేదు, విలువలు లేవు. ఆ రోజున వీళ్ళు సరెండర్ అయ్యారు. ఈ కేసులు గీసులు ఇవన్నీ కోసమే వెళ్ళాడు ఆయన. ఆ రోజు వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత వెనక్కి వచ్చాక, నేను మీకు మళ్ళా గుర్తు చేస్తున్నా, 8వ తారీఖున తిరుపతిలో నడ్డా గారు మాట్లాడితే, 10వ తారీఖున అమిత్ షా గారు వచ్చి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించారు. అప్పుడే అనుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, నెగోషియేషన్స్ అయిపోయింది, మెర్జర్కి